ఒక మగవాడు మహిళ మీద దాడి చేస్తే ఖచ్చితంగా చట్టం కానీ సమాజం కానీ అసహించుకుంటుంది, కఠినమైన శిక్ష ఉంటుంది. అలాగే మహిళలు కూడా మగవాళ్ళ మీద దాడి చేస్తున్న సంఘటనలు ఉంటున్నాయి వర్తమాన కాలంలో. ఆ విషయం అతను చెప్పుకున్నా తనకే పరువు పోతుంది. అదే సందర్భంలో అతను తన్నులు తిన్నా ఎలాంటి కేసులు ఉండదు. ఎందుకు అంటే సామాజిక పరివర్తన సిద్ధాంతం అనాలా, లేకపోతే సమాజపు ఆలోచన దృక్పథం అనాలి. రోజులు మారినాయి, దానికి అనుగుణంగా చట్టాలలో మార్పులు రావాలి. వాస్తవంగా చట్టం అందరికీ సమానంగానే ఉంది, కానీ ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసేటటువంటి వాళ్ళు బాధితులుగా కొన్ని అంశాల్లో మగవాడిని చేస్తున్నారు. అలాంటిదే అత్యాచారం చేసిన మగవాడిని శిక్షించాలనడంలో తప్పులేదు, కానీ తమ కక్ష తీర్చుకోవడానికో అవతల ఉన్నటువంటి వాళ్ళని ఇరికించడానికో అత్యాచారం కేసులు పెట్టే మహిళల సంఖ్య పెరుగుతున్నది ఈ మధ్యకాలం. అలాంటి ఒక కేసులో సీరియస్ తీర్పిచ్చింది కోర్టు. తన కుమార్తెపై అత్యాచారం చేశారంటే మహిళ పెట్టిన తప్పుడు కేసు కారణంగా ఓ యువకుడు సుమారు 4 ఏళ్లు జైల్లో గడిపాడు. చివరికి అసలు నిజం బయటపడటంతో 4 సంవత్సరాల 6 నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ తన కుమార్తె మీద అత్యాచారం జరిగిందంటే 2019 డిసెంబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన 15 ఏళ్ల కూతుర్ని అజయ్ అలియాస్ రాఘవ్ ఢిల్లీకి తీసుకెళ్లాడని, మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారం చేశాడని అందులో పేర్కొంది. దీని మీద కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను న్యాయస్థానంలో హాజరుపరిచారు. అజయ్ తనపై అత్యాచారం చేశాడంటూ బాలిక తొలుత వాంగ్మూలం ఇచ్చింది. దీంతో ఈ కేసు అప్పటి నుంచి పెండింగ్లో ఉంటే నిందితుడు 4 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత కోర్టులో విచారణ సందర్భంగా బాలిక అసలు విషయాన్ని వెల్లడించింది. తన వాంగ్మూలం తప్పని న్యాయమూర్తి ఎదుట అంగీకరించింది. దీంతో అదనపు సెషన్స్ న్యాయస్థానం అజయ్ని నిర్దోషిగా ప్రకటించింది. తప్పుడు కేసు పెట్టేందుకు బాలిక తల్లి మీద 340 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పాటు ఓ వ్యక్తి 1653 రోజుల పాటు జైల్లో గడిపేలా చేసినందుకు ఆమెపై చర్యలకు ఉపక్రమించింది. మహిళని కూడా జైల్లో అన్ని రోజుల పాటు ఉంచాలని జడ్జి జ్ఞానేంద్ర త్రిపాఠి ఆదేశించారు. దీంతో పాటు 5,88,822 రూపాయలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన పక్షంలో మరో 6 నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పిచ్చారు. కాకపోతే పైకోర్టుకి వెళ్తే కొట్టేస్తారు, కానీ ఇట్లా తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి కఠిన శిక్షలు ఉండాల్సిన అవసరం అయితే ఉంది.